ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి 174వ వారం దండేయడం జరిగింది. ఇప్పుడు మన కేంద్రం కానీ రాష్ట్రం కానీ రోజు తినుబండరాలపైన వేయడం జరిగింది. అనాథులు రేఖాంత దుఃఖాలను పేదవాళ్ళు ఈ సిలిండర్లు కొనలేక ఇప్పటికి ఇబ్బంది పడి నానా తిప్పలు పడుతున్నారు. దానిపైన అనాథ వేసేసి తిరిగేసింది లేకపోతుంది అన్నట్లు చేస్తే పేద ప్రజలు ఏమైపోవాలని చెప్పి మేము కేంద్రానికి రాష్ట్రానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే మన ముఖ్యమంత్రి గారు 500 సిలిండర్ ఇస్తానన్నది ఇంతవరకు లేదు. కేంద్ర ప్రభుత్వము ఫ్రీ ఉచిత గ్యాస్ అన్నది చెప్పి ఉచిత గ్యాస్ అలవాటు చేసి ఈరోజు నడ్డి సిలిండర్ల పైన రేటు వేస్తే పేదవాడు ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఏమి ఎట్లా బతకాలని మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వెంబడే మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని ఆలోచన చేసుకొని సిలిండర్ ద్వారా తగ్గించి పేదలకు ఎస్సీ ఎస్టీలకు రాయితీలు ఇవ్వాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ గవర్నమెంట్ను దించేంత వరకు మేము నిలబోమని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ఎక్కడ ఈ సిలిండర్ పైన యాక్షన్ తీసుకొని డిజిటల్ ప్రోగ్రాంలు పెట్టుకొని తక్షణమే దీన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దీన్ని చర్చించి వెంబడే పేదవాడిని దుఃఖాలని పేదవానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో నెక్స్ట్ సారి గ్రేటర్ హైదరాబాద్లో కానీ మళ్ళీ మున్సిపల్ కానీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మీకు తగిన మూల్యం చెల్లించక తప్పదు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ ఏమి యుద్ధం చేసినా ఏమి చేసినా మా కడుపు నిండా తిండి పెట్టి మీరు ఏమైనా చేసుకోండి. ఇంట్లో కడుపు నిండా ఇబ్బంది పెట్టి మాకు తిప్పలు పెట్టి గ్యాస్ సిలిండర్లను తెచ్చి మేము ఎక్కడ పోవాలా, ఏం కథ, మీకు ఓటు వేసిన పాపానికి మమ్మల్ని రోడ్డు మీద తెచ్చి పెడతారా? ఈరోజు ఈ కట్టెల పరిస్థితితో మేము వంట చేసుకొని ఉంటున్నాం. ఈ హైదరాబాద్లో ఎక్కడ కట్టెలు దొరుకుతాయి, కట్టెలు పోయినా కూడా కింటలు 200-300 రూపాయలు అయింది. మేము ఏం బతకాలి, ఎట్లా బతకాలి? మాకు మూల్యం చెల్లిస్తే మీరు ఏమైనా చేసుకోండి. ఒక పేదవానికి ఇంత ఇబ్బంది పెడితే మీరు ఏ విధంగా రాజకీయం వెళ్తారని చెప్పి మోడీ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంబడే మా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి, వాళ్ళకి రాయితీ ఇవ్వాలి, సబ్సిడీ ఇవ్వాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఢిల్లీ వాళ్ళకి ఆందోళన చేస్తాం, ప్రజా సంఘాలను పెట్టుకోవాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మీరు మినిస్టర్ ప్రోగ్రాంలు పెట్టుకొని చర్చించి దీన్ని ఇప్పుడు రేపటి నుండి అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో దీన్ని చర్చించి తక్షణమే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించి పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తే ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.